ఇక మంచిర్యాల జిల్లాలో నిర్మిస్తున్న 63వ జాతీయ రహదారి విస్తీరణ పనుల్లో తమ విలువైన భూములను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సమాచారం లేకుండానే అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. గతంలో గ్రీన్ హైవే కోసం నిర్వహించిన సర్వే ప్రకారమే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నేషనల్ హైవే 63లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఇక ఏదైతే పాత అలైన్మెంట్ నే కొనసాగించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ప్రధానంగా ఏ సమస్య ఎదుర్కొంటున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? NH 63 గ్రీన్ ఫీల్డ్ హైవే 2018లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే రాజకీయ ఒత్తిళ్లతోటి ఇక్కడ ఉన్న అధికార పార్టీ అనధికారిక పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులకు లొంగిపోయి ఆ 2018 నోటిఫికేషన్ ఆపేసి మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొచ్చారు. బ్రౌన్ ఫీల్డ్ పట్టుకొస్తే బ్రౌన్ ఫీల్డ్ లక్షపేట ముల్కల వరకు ఇల్లులు పోతున్నాయని చెప్పి వాళ్ళు రోడ్ ఎక్కి ఫైట్ చేసినాక అది ఆగిపోయినాక మళ్ళీ మొత్తానికి రోడ్ ఆగిపోయింది అనుకున్నాం. మనం ఆగిపోయింది అనుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి గుడిపేట నుండి లక్షపేట గుడిపేట వరకు ముల్కల వరకు ముప్పుకు ఇంతకుముందు ఆల్రెడీ గురై ఉన్నారు రైతులం. మళ్ళీ రెండోసారి ముప్పుకు గురి చేయకుండా తీసుకురావాలని చెప్పి మేము ఇంతకుముందు విన్నవించుకున్నాం. మేము ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీలో ఎవరికి నష్టం జరగకుండా మన గుడిపేట బెటాలియన్ వెనకాల నుంచి గవర్నమెంట్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వెనకాల నుంచి తీసుకురండి. రైతులు బాగా అందరూ కష్టపడి బతికేటోళ్ళు జీవించేటోళ్ళు. ఈ రైతుల భూములు మీరు గుంజుకోకుండా, రైతులు ఇంతకుముందు గురైనారు కాబట్టి మళ్ళీ రెండోసారి గురి కావడానికి వీలు లేకుండా మీరు చూడాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చినాం. మేము అన్నీ చేసినాక ఈరోజు మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవే పట్టుకొచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పట్టుకొచ్చి మళ్ళీ రాజకీయ ఒత్తిళ్ల భాగంగానే మళ్ళీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, మా ప్రజలకు ఏ అభిప్రాయం వాళ్ళు మన అధికారుల నుంచి చెప్పకుండానే వాళ్ళు భూములను మమ్మల్ని లాక్కోవాలని చూస్తున్నారు. మేము సర్వేని అడ్డుకుంటే మేము చేయమని చెప్పిండ్రు. మళ్ళీ దొంగతనాన పోలీసులను పెట్టి 400 మంది 500 మంది పోలీసులను పెట్టి వాళ్ళని మమ్మల్ని బెదిరించి కొడుతూ భూమిని కొలవడానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఇలా పోలీసు నిర్బంధంతో భూములను లాక్కోవాలని చూస్తే ఈ ఉన్న గవర్నమెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వ్యతిరేకంగా పనిచేయాల పరిస్థితి వస్తుంది. మేము ఓట్లేసి గెలిపించి వీళ్ళని మమ్మల్ని అణచివేయాలని చెప్పి వీళ్ళు మా మీద పెత్తనం చెల్లిస్తారా? మా భూములు మార్కెట్ వాల్యూ ఇలా 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు అది మాకు మార్కెట్ వాల్యూ ఇవ్వండి. నీకు రోడ్డు కావాలనుకుంటే ఇలా రోడ్డు ఎవరి కోసమండి? పేద రైతుల కోసమా? ఆ రోడ్లు ఉన్నత వర్గాల కోసం రోడ్లు ఎత్తుండవు. ఈరోజు మా పేదల కోసం ఆ రోడ్డుని ఆపండి. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా భూములు తీసుకుంటే మేము కిరోసిన్ పోసుకొని చావడానికైనా రెడీ అని మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. రైట్గా దీనికి సంబంధించి మన దగ్గర మరొక రైతు చెప్పండి బ్రదర్, ఏంది అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పటికే రైతాంగం అంతా 100 ఎకరాల దారాదత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందే రైతాంగాన్ని మొత్తానికే ముంచినటువంటి ఆ రోజు 10-5 వేలకు ఉన్న ఎకరం విలువను ఎంతో కొంత ఇచ్చి అందరినీ తట్టబుట్ట పట్టుకొని ఊరుకోడు పల్లెకోలు అనుకుంటే ఎక్కడో అంత నివాసం ఉంటూ ఎవరి జీవనోపాధి చేసుకున్న తరుణంలో ఈరోజు మళ్ళీ పాత అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసి రాజకీయ నాయకుల ఉత్తర్వుల వల్ల క్యాన్సిల్ చేసి మళ్ళీ రైతుల మధ్యలోనే తీసుకొని మళ్ళీ రోడ్ వేద్దామని చెప్పి మళ్ళీ కొత్తగా అలాట్మెంట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ అలాట్మెంట్ కోసం కలెక్టర్ గారికి కానివ్వండి, జేసీ గారికి కానివ్వండి, ఆర్డీఓ గారికి కానివ్వండి ఇప్పటికీ 4 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సరైన స్పందన లేదు. ఖచ్చితంగా వాళ్ళు పోలీసు బందోబస్తుతోటి రైతులను అందరినీ అనగదొక్కుంటూ రైతులకు సంబంధం లేకుండా వాళ్ళు భూములు సర్వే చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు నుండి దేనికైనా రైతాంగం అంత సిద్ధంగా ఉన్నది. మీరు చెప్పండి, గతంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కూడా విలువైన భూములను కోల్పోయి ఇవాళ జీవనాధారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి కూడా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవేలో కూడా మీ భూములు పోతా ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఏం లేదు సార్. మేము అసలు భూములు ఇయ్యదలుచుకోలేదు. 2018లో అలాట్మెంట్ చేశారు. మేము ఇదివరకే 2006లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 14 ఎకరాల భూమి కోల్పోయినాం. ఉన్న బాధితులు మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కోల్పోయిన రైతులమే మళ్ళీ మేము ఒకసారి గవర్నమెంట్కి ఇచ్చేసాం. మళ్ళీ ఇవ్వాలని అంటే మా పరిస్థితి ఏంది?
లో అలాట్మెంట్ చేశారు ఉన్న హైవే, ఆ హైవేని ఎక్స్టెండ్ చేసుకోండి సార్, మాకు ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్కి ఏం లాస్ కాదు ఉన్న గవర్నమెంట్ అందులో. ఇప్పుడు ఉన్న భూములను ఉన్న పంట పొలాలను నాశనం చేసుకుంటే ఏ గవర్నమెంట్ చెప్పదు సార్. ఈరోజు మీకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా ఉన్న పొలాలను రైతులను ముంచి మీరు రోడ్లు వేయండి? రోడ్లు ఎవరి కోసం వేసుకుంటున్నారు? మీరు రోడ్లు వేసుకోండి, కానీ ఉన్న గవర్నమెంట్ భూమి నుండి వేసుకోండి, కానీ ఇలాంటి వ్యవసాయం భూముల నుండి వేసుకోవద్దు. మేము అప్పుడు భూమి పోయిందని మాకు ఇచ్చిన డబ్బులతోని కష్టపడి ఇంకా అప్పులు కూడా తీరలేదు, ఆ భూమి కొనుక్కున్నాము. ఉన్న అప్పులన్నీ అట్లనే ఉన్నాయి. ఈరోజు మీరు భూములు లాక్కుంటే మా పరిస్థితి ఏంది? మేము పిల్లతోటి కుటుంబాలు మొత్తం రోడ్లు పడాల్సి వస్తుంది. ఈరోజు మేము మీరు అధికారులు ఏ లంచాలు తిన్నారో, ఎవరు ఏం చేశారు? ఎమ్మెల్యే సార్ వస్తలేరు, కలెక్టర్ వస్తలేరు, ఆర్డీఓ సార్ వస్తలేరు. మీరు లంచాలు తిన్నోళ్ళు అందరూ మాకు తెలవాలి. రియల్ ఎస్టేట్ ఏం పెడుతుంది మీకు? రియల్ ఎస్టేట్ అన్నం పెడుతుందా? రియల్ ఎస్టేట్ ఆఫీసర్లు అన్నం పెడుతున్నారా? మరి రైతులు అన్నం పెడుతున్నారా? ఉన్న వ్యవసాయం భూములకి వెళ్ళి రోడ్లు వేసుకుంటే మీకు ఏమొస్తుంది అది చెప్పండి. ఆ అలాట్మెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కాదా? ఫస్ట్ ప్రపోజల్ అయింది, అది గవర్నమెంట్ కిందకి రాలేదా? ఆ రోడ్డు ఉన్న ఎక్స్టెన్షన్ అది చేసుకోండి కదా, ఉన్న ఎక్స్టెన్షన్ చేసుకోండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా రైతులందరూ ఈ వ్యవసాయం భూములు, మా వ్యవసాయం భూములు తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కలెక్టర్ ఆఫీస్ ముందే మేము ఆత్మహత్య కిరోసిన్ పోసుకొని మరీ ఆత్మహత్యలు చేసుకుంటాం. ఇదే మా విన్నపం. ఇప్పటికే మీరు అధికారులను కలిస్తే ఏమంటున్నారు? అసలు ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అధికారులను అందరినీ కలిసినాం. ఆర్డీఓ ఆఫీస్కు రెగ్యులర్గా వెళ్తున్నాం, మాకు రెస్పాన్సే లేదు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ల్యాండ్లలోకి వచ్చి సర్వేలు చేస్తున్నారు. అడ్డుకున్న వాళ్ళను పోలీసులతో కొట్టి జైలుకు స్టేషన్కి పంపిస్తున్నారు. మరి ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరనా? మరి ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి ఇండ్లు కోల్పోయి బాధలనే ఉన్నాం. ఇప్పుడే కోలుకుంటున్నాం. ఉన్న కొద్ది భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. ఈ నేషనల్ హైవేకు ఫస్ట్ సర్వే చేసి అద్దులు పెట్టిన ల్యాండ్ను వదిలిపెట్టి, ఒక్క గుంట కూడా ఇవ్వని ల్యాండ్ను వదిలిపెట్టి ఆల్రెడీ భూములు ఇచ్చి ఇండ్లు ఇచ్చిన రైతులనే మళ్ళీ అనగదొక్కుతారు. ఈ చిన్న రైతు ఏం చేయలేడు, మనకు ఎదురు తిరగలేడు, ఎక్కడ పోరాడలేడు, ఎవరు సపోర్ట్ లేదనే కదా ఇట్లా చేస్తుండే ఈ గవర్నమెంట్. ఒక్కరు కూడా ఆదుకునేవారు లేరు. మాకు ఎట్లా మా పిల్లలకు ఇప్పుడు ఉన్న భూములు మొత్తం గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి కూడా గవర్నమెంట్ తీసుకుంటే మా పరిస్థితి ఏంది? మా పిల్లలకు మేము ఏమి ఇస్తాం? మా భవిష్యత్తు లేకుండా అయిపోతుంది ఈ భూమి తీసుకోవడం వల్ల. అందుకే మేము భూములు ఇవ్వం. మా భూములకు రావద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. రాజకీయ నాయకుల లబ్ధి కోసం కూడా అధికారులు సర్వేలు నిర్వహించి తమను ఇబ్బందులకు గురి చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, సర్వేను ఇట్లా నిలిపివేయకపోతే కూడా ఏదైతే దశల వారీగా ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమైతేనైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.